ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చాలా నిజాయితీపరుడు, చాలా గొప్ప మనిషి గానీ, ఆయనలో ఒక ద్వంద్వ వైఖరి గమనించాను నేను. డ్యూయల్. ఏంటంటే నిన్న 'పవన్ కళ్యాణ్' మీద ఆయన కోనసీమలో 'పవన్ కళ్యాణ్' ఆహ్, తెలంగాణను అవమానించాడు అని ఆయన తీర్మానించి, 'పవన్ కళ్యాణ్‌కి' బుద్ధి చెప్పాడు. 'పవన్ కళ్యాణ్' ఏమన్నాడు? తెలంగాణ నాయకులు అనేవాళ్ళు కోనసీమ పచ్చగా ఉందయ్యా అని, ఆ దిష్టి తగిలి కోనసీమ ఇట్లా అయిపోయిందన్నాడు. ఆయన తెలంగాణ నాయకులను అన్నాడు గానీ, తెలంగాణ ప్రజలను, తెలంగాణ కల్చర్‌ని అనలేదు. ఒక కొంతమంది నాయకుల గురించి అన్నాడు. ఓకే. దాన్ని తెలంగాణని అవమానించినట్టుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తీర్మానించేశారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళు ఎంతమందున్నారు? 3,00,00,000 మందున్నారు. ఒకడు అయ్యప్పకి పూజ చేస్తాడు. ఒకడు రాముడికి పూజ చేస్తాడు. మందు తాగేవాడికి ఒక దేవుడున్నాడు. మందు తాగనోడికి ఒక దేవుడున్నాడు. ఆ! ఇద్దరు పెళ్ళాలున్నోడు ఒక దేవుడున్నాడు అని మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? ఏ కాంటెక్స్ట్‌లో మాట్లాడాడో తెలీదు. అక్కడ మటుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ సమర్థిస్తున్నాడు. రేవంత్ రెడ్డి దేవభక్తులు కాదా? ఆయన హిందూ వ్యతిరేకం కాదే, ఆయన దేవభక్తులే కదా అంటాడు. కానీ ఇక్కడేంటంటే అదే పెద్ద మనసు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా చెప్పుకోవచ్చు కదా! పవన్ కళ్యాణ్ ఏమన్నా తెలంగాణ ద్రోహినా? తెలంగాణ అంటే ఆయనకి ఇష్టం లేదా? అని ఏ కాంటెక్స్ట్‌లో చెప్పాడు? ఆ మనసు అక్కడ కూడా ఆలోచించొచ్చు కదా! ఏంటంటే రేవంత్ రెడ్డితోని ఈయనకి మంచి దోస్తానా ఉంది. సో, రేవంత్ రెడ్డి ఆ మధ్య ప్రొఫెసర్ నాగేశ్వరికి చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. సో, రేపొద్దున మళ్ళీ రేవంత్ రెడ్డికి ఫేస్ చూపించాలి కాబట్టి అక్కడ కొంచెం ప్రొఫెసర్ గారికైనా కూడా అట్లాంటి పక్షపాతం తప్పలేదు. అయితే ఒక్కటే చెప్తాను, రేవంత్ రెడ్డి అన్న మాటలో తప్పేంటంటే, ఇప్పటి నుంచో మొత్తుకుంటున్న తలకాయ నోరు బాదుకొని చెప్తున్నారు ప్రవచనకారులు. 3,00,00,000 మంది దేవతలు పరమాత్మ ఒకడే కానీ స్వరూపాలు భిన్నం. వి వి వివిధ రకాల ఆ శక్తులకి, మనకు అవసరమైన ఆ శక్తులకి ఆ ప్రతిరూపాలు అని వాళ్ళ ప్రతి ప్రవచనకారుల పని. ఇప్పుడు భారతదేశము 1000 సంవత్సరాల పాటు అజ్ఞానంలో ఉండి మన హైందవ మతాన్ని ఎరగొట్టారు అటు పక్కన ముస్లిమ్స్ వీళ్ళందరూ ఇస్లాం ఇన్వేషన్‌లో. సో, మనం అజ్ఞానంలో పడి ఇట్లాంటి మాటలు మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు అసలు ఆ అజ్ఞానం నుంచి ఇప్పుడిప్పుడే మనం బయటపడుతున్నాం. ప్రవచనాలు అవి వింటున్నాము. మన హిందూ మతం, సనాతన ధర్మం అంటే ఏంటో గొప్పలు మనకు తెలుస్తున్నాయి. ఈ రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాళ్ళు మళ్ళా ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడడం వల్ల